హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 98తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్. లైక్స్ హైప్స్ ఇచ్చి కథని మరింత మందిలోకి రీచ్ అయ్యేలా చేయమని రిక్వెస్ట్. ఇక కథలోకి వెళ్దాం. ఉమా తనకి క్యాన్సర్ అని తెలిసి సెల్లో కూర్చొని మొదటిసారి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఇంతవరకు అందరినీ ఏడిపించడమే తప్ప తనకి ఏడుపు అనేది రాలేదు. ఇప్పుడింకా ఏడుపే మిగిలింది ఉమ్మకి. జుట్టు పీక్కుంటూ గోడకి చేతులు వేసి కొడుతూ ఇంకా నమ్మలేకపోతుంది ఉమ. ఇప్పటికీ కూడా అది అబద్ధమైతే బాగున్ను అని అనుకుంటుంది. కానీ అది పచ్చి నిజమని తన మైండ్లోకి పెట్టుకోవడానికి తను ఇష్టపడడం లేదు. అటు వెళ్తున్న సిఐని పిలిచి, ఇంకొకసారి నాకు టెస్ట్ చేయిస్తారా? నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. ఇంతవరకు నాకు చిన్న జ్వరం కూడా రాలేదు అని అంటుంది. చెప్పారు కదా మేడం, మళ్ళీ పదే పదే అదే అంటావేంటి? ఎలాగో నీకు కీమోథెరపీ చేయించడానికి శనివారం వెళ్తున్నాం కదా, అక్కడ వాళ్ళు మళ్ళీ అన్ని టెస్టులు చేసే నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మాట్లాడకుండా ఈ 2 రోజులు పెట్టింది తిని ఆ మందులు వేసుకో అని అంటాడు. చప్పటి కూడు తినను అని కడుపు కాల్చుకుంటే ఇంకొంచెం తొందరగా పోతావు. ఎవడిని నమ్ముకొని కట్టుకున్న మొగుడికి కన్న బిడ్డకి ఇద్దరికి అన్యాయం చేశావో ఇప్పుడు వాడే నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. కనీసం క్యాన్సర్ అని కన్సర్న్ కూడా లేదు వాడికి. సైలెంట్గా వెళ్ళిపోయాడు అని సిఐ చెప్పగానే, గవర్నమెంట్ హాస్పిటల్లో వద్దు, ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించండి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పిస్తే తగ్గదు పెట్టదు. పైగా నేను ఆ వాతావరణంలో అస్సలు ఉండలేను. ప్రైవేట్ హాస్పిటల్లో అయితే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అని అడుగుతుంది ఉమ. జైలుకి వచ్చిన వాళ్ళని అంతకంటే గొప్ప ట్రీట్మెంట్ ఇంపించలేరు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే బోలెడు డబ్బులు అవుతాయి. ఎవరు కడతారు నీకు డబ్బులు? గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటే లక్షల్లో పట్టుకోవాలి. నీ దగ్గర అంత డబ్బుందా ఇప్పుడు అని అడుగుతాడు సిఐ. ఉమా ఆ మాటకి సైలెంట్ అయిపోతుంది. అక్కడి నుంచి సిఐ వెళ్ళిపోతాడు. అరగంట పడుకొని లేస్తానన్న భువి 2 గంటలు పడుకుంటుంది. టక్కున లేచి కూర్చొని, అరగంట అనుకొని ఇంతసేపు పడుకుండిపోయాను అని లేచి గబగబా వాష్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని బయటికి వస్తుంది భువి. దేవ్ ఫుల్ కాన్సంట్రేషన్తో వర్క్ చేసుకుంటున్నాడు. దేవ్ ముందుకు వచ్చి, సారీ దేవ్, నిద్ర పట్టేసింది ఫుల్లుగా, మెలకు రాలేదు. అయినా మీరైనా లేపాలి కదా నన్ను అని అడుగుతుంది. ఎన్నిసార్లు లేపాలమ్మా? లేపిన ప్రతిసారి 5 minutes దేవ్ అంటున్నావు. మంచి నిద్రలో ఉన్నావు, లేపాలని అనిపించలేదు అని అంటాడు దేవ్. చా, పడుకోకుండా అన్నా ఉండాల్సింది. కిషోర్ అన్నయ్య కూడా లేడు. అనవసరంగా వెళ్ళి పడుకున్నాను. వర్క్ మొత్తం దేవ్ మీద పడిపోయింది అనుకొని ఇప్పుడన్నా వర్క్ చేయాలని తన క్యాబిన్కి ల్యాప్టాప్ తెచ్చుకోవడానికి వెళ్తుంది. ల్యాప్టాప్ తెచ్చుకొని దేవ్ ఎదురుగా కూర్చుంటుంది. ఆ నిద్ర మత్తుతో ఇప్పుడేం చేస్తావులే, పూర్తిగా మత్తు వదిలేదాకా అటు ఇటు తిరుగుపో వెళ్ళి అంటాడు దేవ్. నాకేం మత్తుగా లేదులే అనుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫాస్ట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దేవ్ చిన్నగా నవ్వుకుంటాడు. అప్పుడే సిఐ ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన దేవ్కి విషయం అంతా చెప్తాడు సిఐ. ఓకే సార్, గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని మిమ్మల్ని పర్సనల్గా వచ్చి మీట్ అవుతాను, ఉంటాను సార్ అని ఫోన్ కట్ చేస్తాడు. ఏమైంది దేవ్ అని అడుగుతుంది భువి. దట్ లేడీకి క్యాన్సర్ అంట అని ఏ భావం లేకుండా చెబుతాడు దేవ్. దేవ్ చెప్పిన మాట విన్న భువి వాట్ అంటూ షాక్ అవుతుంది. ఎందుకంత షాక్ అవుతున్నావు అడుగుతాడు దేవ్. ఆహా, అలా కాదు. ఆవిడ్ని చూస్తే అసలు ఏ రోగమూ ఉన్నట్లు అనిపించదు కదా, సడన్గా ఏంటి అని. నువ్వు చూసిందెప్పుడు? ఒక్కసారి చూసావు, మళ్ళీ ఎప్పుడు చూసావు? టీవీలో చూశానుగా, బాగానే ఉందిగా. ఆ వయసులో కూడా మనిషి దిట్టంగా యంగ్గానే కనిపిస్తుందిగా. ఇంకాపై ఆవిడ గురించి నా దగ్గర ఎత్తకు. సర్లే, క్యాన్సర్ అని ఎప్పుడు తెలిసిందే? మొన్న కళ్ళు తిరిగి పడిపోయిందంట.
చెక్ చేయడానికి వచ్చిన డాక్టర్కి ఏదో అనుమానం అనిపించిందంట. టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్ తీసుకెళ్లారంట. మొన్నే మామూలు టెస్ట్లో క్యాన్సర్ అని తేలిందంట. కానీ మళ్ళీ ఏదో టెస్ట్ చేసి ఇవాళ కన్ఫర్మ్ చేసినట్టున్నారు అని చెబుతాడు దేవ్. కానీ ఇప్పుడు క్యాన్సర్ అంటే ఆవిడ్ని జైల్లో ఉంచకుండా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి పంపించేస్తారుగా. గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తారట. అది అడ్డం పెట్టుకొని ఆవిడ కేసు లేకుండా చేస్తారేమో కదా. ఎవరు చేస్తారు? ఆవిడ తరపున ఎవరు వాదిస్తారు? జబ్బొచ్చింది కాబట్టి ఆవిడిని క్షమించి వదిలేయండి అని బతిమలాడడానికి ఎవరున్నారు ఆవిడికి? క్యాన్సర్ అని చెప్తే ఆ మోహన్ గడ్ కనీసం తిరిగి కూడా చూడలేదంట. ఇప్పుడు తెలుస్తుంది ఆవిడికి ఆవిడ చేసిన తప్పులేంటో. ఒక విధంగా దేవుడు నా మొర ఆలకించినట్టే. శిక్ష వేయాలంటే ఆవిడ మోహం చూడాలి నేను. నా ప్రమేయం లేకుండానే ఆవిడికి శిక్ష పడాలి అనుకున్నాను. ఇప్పుడు అదే పడింది. ట్రీట్మెంట్కి డబ్బులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్. ఇన్నాళ్ళు లగ్జరీ అంటూ బతికింది. ఇప్పుడు కనీసం హాస్పిటల్లో సరైన బెడ్ కూడా ఉండదు. పైగా రోగం. నా అని ఆదరించేవాడు లేడు. కనీసం తిరిగి చూసేవాడు లేడు. ఇప్పుడు ఆవిడికి మనుషుల విలువ తెలుస్తుంది. ఇక ఇక్కడితో ఆవిడ గురించి మనం మాట్లాడడం ఆపేద్దాం దాత్రి అంటాడు. దేవ్, ఒక మాట అడుగుతా చెప్తావా? కోప్పడకూడదు అని అడుగుతుంది భువి. నాకు కోపం వచ్చే విషయమే అడుగుతున్నావని అర్థమవుతుంది. సరే అడుగు. నీకోసం కోపం తగ్గించుకుంటానులే. ఒకవేళ ఆవిడిప్పుడు పశ్చాత్తాపపడి నిన్ను ఒక్కసారి చూడాలని అడిగితే నువ్వు వెళ్తావా అని కళ్ళు మూసుకొని అడుగుతుంది. దేవుడి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో నెమ్మదిగా ఒక కన్ను తెరిచి చూస్తుంది. దేవు విండో దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తూ ఉంటాడు. అడగకూడని ప్రశ్న అడిగినట్టున్నాను. సార్ గారికి కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు వెళ్ళి కూల్ చేయాలి అని క్యాబిన్ డోర్ లాక్ చేసి వెళ్ళి దేవుని వెనక నుంచి హత్తుకుంటుంది. సారీ, నీకు ఇష్టం లేదని తెలుసు, నువ్వు వెళ్ళవని తెలుసు, కానీ అడగాలని అడిగాను. అంటే ఎక్కడైనా ఇంకా తల్లి అని కొంచెమైనా ఆవిడికి లేకపోయినా నీకుండిపోతుంది కదా అని అంటుంది భువి. భువిని తన పక్కకు తెచ్చుకొని తన భుజం చుట్టూ చేయి వేసి దూరంగా రోడ్డు పక్కన ఒక కుక్క తన పిల్లలకి పాలిస్తున్న దృశ్యం చూపిస్తాడు. చూసావా, ఆ కుక్క తన పిల్లలకి పాలు ఎలా ఇస్తుందో? కానీ నువ్వు ఇప్పుడు అడిగావే, ఆవిడ నాకొక్కసారి కూడా పాలు ఇవ్వలేదు. అసలు అది వదిలే, నన్ను కనీసం పుట్టినప్పుడు చూడను కూడా చూడడానికి ఇష్టపడలేదు. ఆవిడ అందం చెడగొట్టడానికి నేను పుట్టానని ఆవిడ అక్కసు. నాకు ఊహ వచ్చాక చాలా గుర్తున్నాయి. అమ్మ అంటూ నేను ఆవిడ దగ్గరికి వెళ్ళడం, ఆవిడ విసుక్కుంటూ నన్ను తోసివేయడం. అలా ఎక్కడైనా ఉందా దాత్రి? పిచ్చి తల్లి అయినా సరే బిడ్డల్ని దగ్గరికి తీసుకుంటుంది. తన మానసిక స్థితి సరిగా లేకపోయినా బిడ్డ మీద మమకారం అయితే ఉంటుంది. కానీ ఆవిడికి ఏనాడు నేనొక కొడుకులాగా కనిపించలేదు. అలాంటి ఆవిడ ఇప్పుడు నన్ను చూడాలి అంది అంటే కేవలం మన డబ్బు చూసే అంటుంది తప్ప పశ్చాత్తాపంతో అయితే కాదు. పశ్చాత్తాపం అనేది రోగం వచ్చి దిక్కులేని సమయంలో చూసేవాళ్ళు లేక వస్తే దాన్ని పశ్చాత్తాపం అనరు, అవకాశం అంటారు. అన్నీ బాగున్నప్పుడు పశ్చాత్తాపడి వస్తారు చూడు, వాళ్ళని కొద్దిగా నమ్మొచ్చు. ఒకవేళ ఆవిడ అంతా బాగున్నప్పుడు వచ్చినా నేను కనీసం ఆవిడ మొహం కూడా చూడను. ఎప్పుడైతే మా నాన్న శవాన్ని నేను చూశానో ఆ రోజే నా దృష్టిలో ఆవిడ కూడా చనిపోయింది. ఇక అసలు ఆవిడ గురించి నాకు సంబంధం లేదు. పనిష్మెంట్ ఇవ్వాలనే అనుకున్నాను, అది వేరే రూపంలో ఇవ్వాలి అనుకున్నాను. కానీ భగవంతుడు ఆవిడ విషయంలో నాకు ఫేవర్గానే చేశాడు. నేను కోరుకుంది అదే కదా. దిక్కు దివానా లేకుండా రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి రావాలని అనుకున్నాను. ఇప్పుడు ఆవిడకి ఇంచుమించు అదే వచ్చింది. ట్రీట్మెంట్ ఫలించి బతికిందనుకో, ఆ కీమోథెరపీ వల్ల తన రూపురేఖలన్నీ మారిపోతాయి. ఏ అందం చూసి ఆవిడ అంత విర్రవీగిందో ఇప్పుడు అదే అందం ఆవిడ నుంచి దూరం అవుతుంది. అది చూసి ఆవిడకి మెంటల్ ఎక్కుతుంది. ఇక్కడ ట్రీట్మెంట్లో బతికినా కంపల్సరీ మెంటల్ హాస్పిటల్కి అయితే వెళ్తుంది. అది నేను గ్యారంటీగా చెప్పగలను.
కానీ మనకి మాత్రం ఆవిడేమీ కాదు. ఏడ్చినా బతిమిలాడినా ఆఖరికి కాళ్ళు పట్టుకున్నా నేనావిడ విషయంలో కరగను. ఎందుకో తెలుసా దాత్రి? కొన్ని తప్పులకే క్షమాపణలుంటాయి. కొన్ని తప్పులకి జీవితంలో క్షమాపణలుండవు. ఆవిడ చేసిన తప్పుకి జీవితంలో క్షమాపణ ఉండదు. ఇంకిక్కడితో ఈ టాపిక్ వదిలేద్దాం. నాకు అస్సలు మాట్లాడడానికి కూడా ఇష్టం లేదు. ఒక్కటైతే నిజం, నా తండ్రిని ఎంత మానసికంగా క్షోభ పెట్టిందో ఇప్పుడు అదే క్షోభ తను పడుతుంది. పద, ఇంకింటికి వెళ్దాం. మూడంతా ఖరాబ్ అయిపోయింది. దేవుని హత్తుకొని, సారీ, మామూలుగా అడిగాను. నీకు గుర్తు చేయాలని కాదు. ఇంకెప్పుడు మన మధ్య ఆ టాపిక్ రాదు. కానీ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వవా? ఒక్కసారి ఆవిడ్ని కలిసి వస్తాను, పర్మిషన్ ఇవ్వవా ప్లీజ్ అని అడుగుతుంది భువి. ఆవిడ జైల్లో ఉంది. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి నేను ఇష్టపడను. అంతగా కావాలంటే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నారంట. తొందరలో షిఫ్ట్ చేశాక ఒకసారి వెళ్దూలే. కానీ ఎందుకు దాత్రి, అవసరమా అని అడుగుతాడు దేవ్. అవసరమే దేవ్. ఆవిడేం పోగొట్టుకుందో ఆవిడకి ఒక్కసారి చూపించి రావాలి నేను. ప్లీజ్, ఈ ఒక్కసారికి ప్లీజ్ ప్లీజ్ ముద్దుగా అడుగుతుంది భువి. సర్లే వెళ్దోలే, ఇంకాపు అని భువి పెదాలపై చిన్న పెక్కిస్తాడు. పద వెళ్దామని ల్యాప్టాప్ సర్దుకొని ఇద్దరు ఇంటికి స్టార్ట్ అవుతారు. మమతా గారు పంతులు గారితో మాట్లాడి వచ్చి ధీరజ్కి ఫోన్ చేస్తారు. ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పుమా అంటాడు. ధీరజ్, ఈ నెల 15వ తారీఖున మీ ఇద్దరి జాతకాల మీద ముహూర్తం కుదిరింది. ఇంకా 16వ తారీఖున నందు వాళ్ళకి కుదిరింది. ఆ డేట్స్ మీకు ఓకే కదా అని అడుగుతారు మమత. 15 అంటే ఇంకా ఎన్నో రోజులు లేదు కదా అమ్మా. పర్వాలేదు ధీరజ్, చేసేసుకోగలం. ఏముంది, మరీ హంగామాగా ఏమీ వద్దని మీరు ఆల్రెడీ నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా ఆలోచించడానికి ఏముంది అని అడుగుతారు మమత. సరియు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడావా అని అడుగుతాడు ధీరజ్. సరియు వాళ్ళ అమ్మ నేను పంతులు గారి దగ్గరికి కలిసే వెళ్ళాం. వాళ్ళకేమీ అభ్యంతరం లేదు. గుడి దగ్గరే పెళ్లి చేద్దాం అంటున్నారు వాళ్ళు కూడా. సరే అమ్మా, మీకు నచ్చినట్టు చేయండి. ఎల్లుండి మీ 2 జంటలకి ఒకేసారి ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నాం. అన్నీ మొత్తం ప్లానింగ్ వేసేసుకున్నారన్నమాట అంటాడు ధీరజ్. ఇంకనుకున్న తర్వాత ఆలస్యం ఎందుకు? అందుకే నిశ్చితార్థానికి కూడా ముహూర్తం పెట్టించేశాం. ఎల్లుండి బాగుందన్నారు. ఇద్దరికీ ఒకేసారి చేద్దామని డిసైడ్ అయిపోయాం. సరే అమ్మా, నీ ఇష్టం. ఇంటికి వచ్చేటప్పుడు షాపింగ్ చేసుకొని వచ్చేయండి. 4 రింగ్స్, బట్టలు తీసుకోండి. నువ్వు రావా? నేనెందుకులే, మీ 4 వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తెచ్చేసుకోండి. టైం లేదు కదా. మీకంటే ప్యాంటు షర్టు రెడీగా ఉంటాయి. వాళ్ళు రేపు బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి కదా. పెళ్లి షాపింగ్ అందరం కలిసి చేద్దాంలే. ఇప్పటికి మీరు చేసేయండి అని చెబుతారు మమతా గారు. ఓకేమా, నేను వాళ్ళ ముగ్గురితో కూడా మాట్లాడతాను. ఒకేసారి షాపింగ్ చేసుకొని వస్తానులే. ఉంటానమ్మా అని ఫోన్ కట్ చేస్తాడు. ముగ్గురిని తన క్యాబిన్కి రమ్మని పిలుస్తాడు ధీరజ్. ముగ్గురు లోపలికి వస్తారు. మమత గారు చెప్పిందంతా చెబుతాడు ధీరజ్. మరీ అంత ఫాస్ట్గానా అని అడుగుతాడు వంశీ. అమ్మ నందు విషయంలో ఆ వినోద్ గాడు ఎప్పుడు ఏం చేస్తాడో అని చాలా భయపడుతుందిరా. ఎంత తొందరగా నందు పెళ్ళి అయితే అమ్మ అంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే అమ్మ మాట నేను కూడా కాదనలేకపోతున్నాను. ఇందులో ఆలోచించడానికి ఇంకేముందన్నయ్య? అత్తయ్య పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. భయం అనేది ఉంటుంది కదా. అయినా పెళ్ళి ఎలాగూ సింపుల్గానే చేసుకోవాలనుకుంటున్నాంగా. ఇంక మనకి అంత పెద్ద కష్టం ఏముంటుంది అని అంటుంది సరయు. సరే మీ ఇష్టం అని అంటాడు వంశీ. ధీరజ్ టైం చూసి సరే పదండి, షాపింగ్ చేయాలి కదా అని అంటాడు. అన్నీ సర్దుకొని ఒక 15 గంటల ఆఫీస్ నుంచి బయలుదేరుతారు 4. డైరెక్ట్గా షాపింగ్ మాల్కి వెళ్ళి ముందు 4కి రింగ్స్ తీసుకుంటారు. నందు రింగుకి వంశీ పే చేసేస్తాడు. సరియు ధీరజ్ రింగుకి తను పే చేసేస్తుంది. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఏంటో వీళ్ళు అని అనుకుంటారు నందు ధీరజ్. ఎంత కాదనుకున్నా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ధీరజ్ గారు.
అవి పాటిస్తేనే మనకి అందం అంటుంది సరయు. సరే పదండి ఏమైనా తిందామా అని అంటాడు వంశీ. నాకైతే బాగా ఆకలేస్తుంది అని అంటుంది నందు. సరే పదండి అని ఫుడ్ కోర్ట్ వైపు వెళుతుండగా నందు అని పిలుపు వినిపిస్తుంది. ఆ గొంతు వినగానే ఒక చేత్తో ధీరజ్ని ఇంకో చేత్తో వంశీని పట్టుకుంటుంది నందు. కథ కొనసాగుతుంది. ఎవరు పిలిచారంటారు? ఆ పిలిచిన వాడు వినోద్ కాదు కదా. ఒకవేళ వినోద్ అయితే ధీరజ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఇక దేవు చెప్పిన మాటలు నిజమే కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.